नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पुलिस ने बच्चों को फरोख्त करने वाली 6 रुकनी टोली को पकड़ते हुए 2 बच्चों को उनके कब्जे से बरामद कर लिया। डिप्टी कमिश्नर पुलिस शमशाबाद PV पद्मजा ने मीडिया को बताया कि मंगा नामी एक औरत को राजू गुरुहा कल्पा में 10 दिन के एक बच्चे को फरोख्त करते हुए रंगे हाथ पकड़ लिया। उसकी निशानदेही पर टोली के सरगने गंगाधर और दीगर 4 अरकान की गिरफ्तारी अमल में आई। गंगाधर ने इतराफ किया कि उसने अब तक 12 बच्चों को फरोख्त कर चुका है। पुलिस शमशाबाद मसरूफ तहकीकात है। Recently last year genuine cases. So he is fit for PD proposal also that we will do. 6 members arrested. Total and out 6 members. In case upstanding and still we have to investigate the case and we have to fix up the role of the accused. హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ దగ్గర నుంచి ఇతను కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ మాటల్లో ఒకరికొకరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, వీళ్ళు చేసే పని ఇలాంటి ఇతని ఏజెంట్స్ని కూడా చూసి ఐడెంటిఫై చేసుకుంటాడు. ఇలాంటి మాస్ కాలనీస్లో ఉన్న వాళ్ళు తెలుస్తారు ఎక్కడెక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు ఏంటి అని. అలాంటి వాళ్ళని ట్రాప్ చేసి ఫస్ట్ ఇనీషియల్ కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళని అలా చేస్తారు. సో తెచ్చుకోవడానికి కొన్ని ఏజెంట్స్ ఉన్నారు, ఇప్పించడానికి కూడా కొన్ని ఏజెంట్స్ ఉన్నారు. రెండేళ్ల నుంచి పరిశీలిస్తారు లేదా ఇప్పుడు వరకైతే లేదు. ఫర్దర్ ఇంకా పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు బి డన్ ఇన్ దిస్ కేస్. రిలేషన్షిప్లో ఉంటున్నారు. సో దీంట్లో ఈయనతోటి సహకరిస్తుంది. సో మనం ఇతన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు షీ ఈజ్ ఆల్సో విత్ ద పర్సన్, ఆమెను కూడా తీసుకొచ్చాము. అండ్ దాని మీద కూడా కేసెస్ ఉన్నాయి. ఉంటుంది దాంతోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా తెలుసు, ఈ క్రైమ్ ప్యాటర్న్ అంతా తెలుసు. జస్ట్ లివింగ్ టుగెదర్ అండ్ షీ ఈజ్ ఆల్సో హెల్పింగ్ హిమ్ ఇన్ గెటింగ్ ది గర్ల్స్. ఇది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిన్న పాపల విక్రయం గురించి మేము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసిన కేసు అండి. ఈ కేసు వచ్చేసి క్రైమ్ నంబర్ 174/2018. ఈ కేసు అండర్ సెక్షన్ 370 క్లాస్ 4 సెక్షన్ 80-81 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ఈ సెక్షన్స్ కింద నమోదు చేయబడింది. సో బేసిక్గా ఈ కేసు రిజిస్టర్ అవ్వడానికి కారణం మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, పబ్లిక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. బై ప్రొఫెషన్ హీఈస్ ఎ డ్రైవర్, క్యాబ్ డ్రైవర్. సో ఈ ఏరియాలో ఒక చిన్న పాప ఉంది, ఎప్పుడు లేని పాప పలానా వారి ఇంట్లో రాజీపుర కల్పలో ఉందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మన మఫ్టీ పార్టీ వెళ్ళి CI ACP ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయగా ఆ చిన్న పాప దొరికింది. ఆ రోజు 23వ తారీఖు చిన్న పాప దొరికింది. కానీ ఎవరైతే పాపను తీసుకున్నటువంటి ఆ ఇంటావిడ మంగ పారిపోయింది. సో ఆ పాపను తీసుకొచ్చి యాజ్ పర్ ప్రొసీజర్ శిశు విహార్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు మంగాని తీసుకురావడం 26వ తారీఖు మంగాని మనము తీసుకొని రావడము, తర్వాత ఆమెతో బాగా ఇంట్రాగేట్ చేసి ఎక్కడెక్కడ ఇంకా ఇలాంటివన్నీ ఏమేమి చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్ఫెషన్ రాసి తనని రిమాండ్ చేయడం జరిగింది. తను ఇచ్చిన కన్ఫెషన్లో ఒక గంగాధర్ రెడ్డి అలియాస్ గంగాధర్ అన్న అని చెప్పి ఇతను నేటివ్ ఆఫ్ అమలాపురం అండి. ఇక్కడ గాజుల రామారంలో ఉండి ఉద్యోగం చేసి ఇక్కడ ఉంటున్నాడు. ఇతని ద్వారా అమ్మాయి వచ్చిందని చెప్పింది. తర్వాత దీని గురించి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ గంగాధర్ అనేవాడిని ఈరోజు మార్నింగ్ జగద్గిరిగుట్ట లిమిట్స్లో మనం తీసుకురావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఈ మొన్న దొరికిన పాపకి కేసు